बहुत अच्छा है वो जो महमी रोड डिवीजन में भी जो जो काम करी औरत वो बच्ची अच्छी काम करी जो सैलाब पे पानी घुसा था घरों में पूरा घरों में घुसते पैसों दी और जो कोरोना निकले उस टाइम पे वो टाइम पे पूरे बंडिया वालों को बहुत हेल्प करी पूरा बहुत अच्छा करी నువ్వు శ్రీకాకుళం కార్పొరేటర్ ఇప్పుడు 5 ఏళ్ల పాలన పూర్తయింది. అవును. ఇప్పుడు ఏమేమి పనులు చేసిరు, ఇంకేం పెండింగ్ ఉంది? ఆమె చాలా నిరుపేదలకు వెన్నంటుండి వర్షాకాలంలో అందరికీ అందుబాటులో సహాయం చేసింది. మరియు ఇంటింటికి కరోనా టైంలో అవి మాస్కులు పంపించడం మరియు శానిటైజర్ ఇవ్వడం జరిగింది పార్టీ ఆఫీస్ ముందు. ఆమె ఉండడం వల్ల కొద్దిగా మాకు నిరుపేదలకు కొంచెం ఆశాభావం కలిగింది. ఆమె ఈసారి మళ్ళీ రావాలని మేము ఎదురు చూస్తున్నాము. ఆమెకు కంపల్సరీ టికెట్ ఇవ్వాలి. అందుకు మేము నిరాకరిస్తున్నాం. ఆమెకు టికెట్ రాకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఆమె వల్ల చాలా పనులు అయిపోయినాయి, చాలా పనులు చేసింది. ఆమె బతుకమ్మ పండుగకు అందరికీ మాతోటి చిన్న తేడా భావం లేకుండా, ఏది కుల మతం లేకుండా ఆమె మాతో అందరితో కలిసికట్టుగా ఉంటుండే శ్యామలక్క గారు. ఆమె చాలా మంచి వ్యక్తులు. నేను ఒక బీజేపీ కార్యకర్తని, టీఆర్ఎస్ని కాను. అయినా కానీ నేను టీఆర్ఎస్ని కొద్దిపాటి చూస్తున్నాను. ఆమె చేసే పనులను బట్టి ఆమె అన్నీ మా దాంట్లో ఎవరు చేయరు, ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. మా బీజేపీ దాంట్లో ఏ పని అయినా చేయరు. ఈ టీఆర్ఎస్ దాంట్లో నేను కూడా చేరాలనుకుంటున్నాను. అందుకు కొంచెము పద్మరావు సార్ని కలిసి అక్కడికి చేరిపోతాను నేను కూడా. ఈ చాలా మంచి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ బీజేపీ పార్టీ అనేది వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. వాళ్ళ యొక్క పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళే ఏదైనా పార్టీకి వచ్చినా ఫండ్స్ వచ్చినా వాళ్ళే చూసుకుంటారు పెద్దవాళ్ళు. మాకు ఏం న్యాయం జరుగుతలేదు బీజేపీలో. టీఆర్ఎస్లో నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. ప్రతి విషయంలో వాళ్ళు ముందడుగేస్తారు, కార్యకర్తలను ఆదుకుంటారు. మరియు ఏదైనా నిరుపేదలకు ఏదైనా ఆపదొస్తే వెన్నంటుండి రాత్రి సమయం పగలు అని తేడా లేకుండా ఏ సమయంలో అయినా ఫోన్ చేసినా వస్తారు. సీతాఫల్ మండి డివిజన్ మా శ్యామలక్కకు కంపల్సరీగా టికెట్ ఇప్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హేమా మేడం అందరికీ చాలా హెల్ప్ చేసింది. రాత్రికి ఇప్పుడు ఎవరికి సగం రాత్రికి ఎటు కూడా హెల్ప్ చేసింది. సీతాఫల్ మండికి బోధానగర్కి రావాలి సీట్, ఎట్లా రావాలి సీట్ బోధం. హేమా మేడం అందరికీ చాలా గరీబ్ వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన మన పడిన కరోనా చాలా కూడా చాలా హెల్ప్ చేసి అందరినీ గరీబ్ వాళ్ళని అందరికి ఒక 10,000 ఇచ్చి అందరికి. ఆమెనే రావాలా ఇప్పుడు వస్తే, ఆమెనే కావాలి అందరు వస్తే. టీఆర్ఎస్కి వేస్తాం. ఎందుకంటే ఆ గవర్నమెంట్ మాకు పనులు చేసి పెడతారు, అన్నీ చేస్తారు, ఏదంటే అది చేస్తారు. పొలాలకు లోన్లు ఇస్తుంది, మంచినీళ్ళు ఇస్తుంది, నష్టపోయినా కానీ వానలు పడ్డా కానీ అన్నిటికీ సేవ చేస్తుంది. కరోనా టైంలో ఎట్లా పాల్గొన్నారు? మంచిగా అన్నీ చూస్తుండగా, అన్నీ చేస్తుండగా, హాస్పిటళ్ళు అవి ఇవి అన్నీ పెడుతుండ్రు. కార్పొరేటర్ ఎవరు? అదే ఏమని ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఎవరికి ఓటేస్తారు? టీఆర్ఎస్కే వేస్తాం తప్పకుండా. ఇంతవరకు ఉన్న కార్పొరేటర్స్లో మంచి ఎడ్యుకేటెడ్, మంచిగా వ్యవస్థ అవగాహన ఉన్న మనిషి ఆమె. స్టార్టింగ్ నుండి చూస్తున్నా, ఎలక్షన్ నుంచి ఆమెకు ఓటేసినాం మేము. అరే మన చదువుకున్న అమ్మాయి కదా, ఓటేసి చాలా మంది అక్కడ మంచి మెజారిటీతో గెలిచింది అమ్మాయి ఇక్కడ. ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేయడం చూస్తుంటే షీ వాజ్ కంప్లీట్ బాటమ్, అంటే కంప్లీట్గా కింది స్థాయి వ్యక్తికి. అంటే ఆల్రెడీ చదువుకుంది ఆమె, ఎందుకు వెళ్తుంది కిందికి అనుకున్నాం. కానీ బస్తీకి వెళ్ళి అడగడం కానీ, సమస్య గురించి అవగాహన కానీ, వాళ్ళ గురించి సమస్య పరిష్కరించడం కానీ చాలా మంచిగా ఆమెకి హోల్డ్ ఉంది దానిపైన. ఇంకా ప్రోగ్రెసివ్, అంటే ఇయర్ బై ఇయర్ ఆమె వికసించింది. అంటే చెప్పాలంటే అండర్స్టాండ్ చేసుకొని ఇంకా బెటర్గా ఎట్లా చేయాలి సొసైటీకి అనేది ఆలోచిస్తుంది పిల్ల. అరే అంత చిన్నపిల్ల ఇంత చేస్తుంది ఏంది అని చాలాసార్లు అడిగినా, మీరు ఇంత ఎందుకు చేస్తున్నారు అంటే నాకు ఇంట్రెస్ట్, అసలు యాక్టివిటీ, సోషల్ యాక్టివిటీ ఇంట్రెస్ట్, నాకు అవకాశం వచ్చింది. మ్యాక్సిమం 1000% చేయడానికి ట్రై చేస్తున్నాను నేను అని చెప్పింది. సరేలే అని కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో ఏమైంది, అందరు ఇంట్లో ఉంటాం, బయటకి ఏం పోతాం. కానీ ఈ అమ్మాయి చూస్తే ఏమో బయట తిరుగుతుంది. నాన్న పరిశాన్ చాలాసార్లు నేను ఫోన్ చేసి అడుగుతాను, ఎందుకు బయట తిరుగుతున్నావు అంటే, కాదన్నా మళ్ళీ నేను ఈ టైంలో నేను పని చేయకపోతే వేస్ట్ ఉండి నేను ఇక్కడ కార్పొరేటర్గా అని చెప్పి చాలామంది రీసెంట్గా కూడా మీరు చూసే ఉంటారు వీడియోలో. ఒక ఆమె కోవిడ్తో బాధపడుతుంటే ఆమె ఆటోలో పెట్టుకొని పోయింది. నేను అనుకున్న కన్ఫామ్గా వచ్చే ఉంటుందేమో, ఇక కోవిడ్ పక్క కూర్చొని పోయింది కదా అని. సో ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆమె గురించి. మంచి మంచి వ్యక్తిగా, మంచిగా
మార్గదర్శకంగా ఉన్న అమ్మాయి నెక్స్ట్ టైం కూడా ఆమె ఇండిపెండెంట్ అవ్వడ్డా, టీఆర్ఎస్లో అవ్వడ్డా, దీంట్లో అవ్వడ్డా నాకు ఐ డోంట్ బాదర్డ్. నేను పార్టీలకు చూడ, వ్యక్తికి చూసి ఓటేస్తా. సో ఐ ఓట్ ఫర్ శ్యామల. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరికి ఓటు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆబ్వియస్లీ ఎవరైతే మనకి వర్క్ చేసిండ్రో వాళ్ళకే ఓటు వేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ మా నియోజకవర్గం సీతాఫల్ మండి 145 డివిజన్. ఇక్కడ వచ్చేసి మాకు కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు. తను వయసులో అందరికన్నా చిన్నదైనా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది కూడా. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ కోవిడ్ టైంలో కానీ అందరికీ అండగా నిలిచి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అంతకు ముందు కూడా ఆమె చాలా కార్యక్రమాలు చేసిందంటే ఆమె పరిధిలో ఉన్నవి, ఆమె పరిధిలో లేనివి కూడా ప్రజా సంక్షేమం గురించి అనిత్యం పాటుపడుతూ చెప్పాలంటే ఒక యాక్టివ్గా ఒక మోపెడ్ వేసుకొని తిరుగుతుందండి బస్తీ తను. సో అట్లా చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంది. వీళ్ళలో చాలామందికి తను స్వయం ఉపాధి కల్పించే ట్రైనింగ్ ఇచ్చింది, ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ కాలపైన వాళ్ళు నిల్చొని టైలరింగ్ నేర్చుకొని వాళ్ళ కాలపైన వాళ్ళు సంపాదన చేసుకునేలాగా వాళ్ళకి ఇచ్చేసింది. ఇట్లా ఈ కోర్సెసే కాకుండా స్వయం ఆడవాళ్ళకి, అన్ఎంప్లాయిడ్ యూత్కి అట్లా ఏదొచ్చినా ఫస్ట్ మన నియోజకవర్గంకి, మన ఏరియాకి డెవలప్మెంట్ గురించి అని తను కృషి చేసింది. అండ్ మేము మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అయితేనేమి, ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా మాకు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ కావాలి, ఇక్కడ స్కూల్ జోన్ ఉందండి, ఇక్కడ ఇందిరానగర్ కాలనీ ఇది, ఇక్కడ స్కూల్ జోన్ ఉంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కావాలని మేము రిక్వెస్ట్ పెట్టినాం. వెంబడి స్పందించి వేయించింది. మాకు ఎటువంటి ఇబ్బంది ఉంది, ఎవరికైనా షాదీ ముబారక్ చెక్స్ కానివ్వండి, మా ఏరియాకి సంబంధించి కళ్యాణ లక్ష్మి కావండి, ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా మేము ఆమెను అప్రోచ్ అవుతాము, ఆమె మాకు సాల్వ్ చేసింది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ తనకే ఓటేయాలని మేము అనుకుంటున్నాము. మీ కార్పొరేటర్ ఎవరమ్మా? హేమ. మీకు ఏమేమి పనులు చేసి పెట్టారు ఇక్కడ మీ నియోజకవర్గానికి? మాకైతే అన్నీ మంచిగా చేసింది అన్న. కరోనా టైంలో ఎలా పాల్గొన్నారు? అన్నీ మంచిగానే చేస్తుంది. ఫ్యాషన్ డిజైనర్ అవన్నీ నేర్పించింది, అవన్నీ మంచిగా అన్నీ పట్టించుకొని చేస్తుంటారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. అవునండి. మీ కార్పొరేటర్ ఎవరు? హేమ గారు. హేమ గారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి ఓటేస్తారు? మేము కంపల్సరీ హేమ గారికి వేస్తామండి. ఎందుకంటే మాకు ఇక్కడ వర్క్ మంచిగా జరిగింది, మాకేం ప్రాబ్లమ్స్ లేవు. వాటర్ అయినా, ఇక్కడ రోడ్స్ అయినా అన్నీ మంచిగా ఉన్నాయి మాకు. కాబట్టి మేము ఆమెకే ఓటేస్తాం. గత కార్పొరేటర్కి ఈ కార్పొరేటర్కి అని తెలుసు. ఇప్పుడున్న హేమ గారు అంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇవన్నీ మంచిగా చేస్తుంది. ఏడున్న కరోనా టైం కూడా బయటకు వచ్చి పబ్లిక్కి, ఎవరికి లేని వాళ్ళకి అందరికీ సాయం కూడా చేసింది. ఫుడ్ అయినా, కొద్దిగా అమౌంట్ అయినా, క్లాత్స్ అయినా, ఏవైనా మా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసింది. ఆ టైంలో కూడా, నైట్ టైంలో కూడా చేసింది. మీ డివిజన్ అభివృద్ధి చెందిందా? చెందిందండి, చెందింది. రోడ్లు అయినా, డ్రైనేజ్లు అయినా మాకు అంతా మంచిగా నీట్గా ఉంది. వాటర్ అయితే అసలు ప్రాబ్లమే లేదు మాకు. వాటర్కి అయితే అసలు ప్రాబ్లం లేదు, ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to Please subscribe to, like, share and subscribe to Top Telugu TV. 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 Top Telugu TV.